వినేష్ కృషక నామంలో కూడి ఉన్న సహోదరులందరూ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో కూడా మనమందరము కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలను సరి చేసుకుని ప్రభువు ఎదగడానికి మనమందరం ప్రయాసపడాలి. ఈరోజు పాఠము ఇశ్రాయేలీయుల దేవుని ప్రేమ. ఇశ్రాయేలీయుల దేవుని ప్రేమ. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 8-9 వచనాలు. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 8-9 వచనాలు. నేను చదువుతాను. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము దూరముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీయులు 40,000 మందికి కేడము గాని ఈటి గాని కనపడలేదు. జనుల్లో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన అనేది సిసెరా రాజుని జయించిన తర్వాత దెబోరా గారు మరియు బారాకు ఆడినటువంటి కీర్తన. 5వ అధ్యాయము 1వ వచనం న్యాయాధిపతులు. ఒక విజయం అనంతరము కీర్తనలు పాడడం అనేది ఈ విధంగా పాటలు పాడడం అనేది అన్ని జనుల యొక్క అలవాటు. ఈ అలవాటు ఇశ్రాయేలీయులకు పాకింది. ఇశ్రాయేలీయులు కనాను దేశం, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశానికి రావడానికి ప్రయాణమైనప్పుడు ఇశ్రాయేలు సైన్యమును దేవుడు ఎర్ర సముద్రంలో ముంచేసిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనంలో 1, 2, 3 వచనాలలో ఇశ్రాయేలీయులు ఇలాంటి ఒక ప్రతిగానం చేయడం అనేది జరిగింది. ఒకటో వచనము నిర్గమకాండం 15వ అధ్యాయము. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేయొచ్చు, ఆయన మిగులు అతిశయం చేయించిన గుర్రము రౌతులను ఆయన సముద్రంలో పడవేసాము. కాబట్టి ఒక యుద్ధం అనేది జరిగిన తర్వాత విజయం వచ్చినట్లయితే దాని గురించి ప్రతిగానం చేయడము జరిగినటువంటి సంఘటన. ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నటువంటి ఒక అలవాటు. ఇది వాస్తవానికి అన్ని జనుల మధ్య నుంచి వచ్చింది. దీన్ని వాళ్ళు ప్రారంభించారు, అలాగే కంటిన్యూ చేశారు. అలాగనే గొల్యాతుని దావీదు చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్త్రీలు సౌలును గూర్చి మరి దావీదును గూర్చి గానం చేయడం అనేది జరిగింది. 1 సమయాలు 8వ అధ్యాయం 7వ వచనం. ఆ స్త్రీలు ప్రతిగానములు చేయొచ్చు, వాయించచ్చు. సౌలు 1000 కొలదని, దావీదు 10,000 కొలదని హతము చేశారని కీర్తించారు. కాబట్టి ఈ అలవాటు అనేది ఇశ్రాయేలీయుల ఎదురు నుంచి పోలేదు. ఎలాగైనా సరే ఎర్ర సముద్రము దాటిన తర్వాత ప్రారంభించబడినటువంటి కీర్తన అనేది
సమయాలు దావీదు యొక్క కాలం వరకు వచ్చినట్లుగా మనం దీంట్లో చూడటానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు ఇశ్రాయేలీలు ఒక విజయం పొంది సంతోషపడి గానం చేస్తారో, ఆ సంతోషం అనంతరము ఏదో ఒక శోధనలో పడడం అనేది ఆనవాళ్ళుగా మనకు జరుగుతున్నటువంటిది. దేవుడు అనుగ్రహించినటువంటి విజయ విషయమై సంతోషించినటువంటి ఇశ్రాయేలీలు దేవుని గూర్చి గానం చేశారు 15వ అధ్యాయం నిర్గమకాండంలో. కానీ 15వ అధ్యాయం చివరిలో 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మరలా వారు పాపం చేస్తున్నారు. శోధన ఏదో సంభవిస్తుంది. గొల్యాతుని చంపినటువంటి దావీదు విషయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పాడినటువంటి పాట అనేది దావీదు మీద విషపు చూపును సౌలు నిలపడానికి కారణమైనదన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అలాగనే ఇక్కడ దెబోరా బారాకు పాడినటువంటి పాటలో విజయ అనంతరం సిసెరాను చంపిన తర్వాత 4వ అధ్యాయము న్యాయాధిపతిలో సిసెరా యొక్క మరణాన్ని మనం చూడవచ్చు. 5వ అధ్యాయం అనేది పాట ప్రారంభమవుతుంది. కానీ ఈ యొక్క విజయ అనంతరం వీరు పాడినటువంటి కీర్తన లేక ఈ గానం అనేది ఏం చేసిందంటే, వారు ఏ విధంగా దేవుని విడిచిపెట్టి వెళ్ళారో తెలియజేసేటువంటి కార్యక్రమమే కీర్తన. కాబట్టి నేను చెప్పినటువంటి ఆ ఆలోచనని మీరు మనసులో ఉంచుకొని ఈ 5వ అధ్యాయం 8, 9 వచనాలు న్యాయాధిపతి గ్రంథంలో మనం చదివితే మనకు పాఠం అనేది చాలా తేలిక అర్థం అవడానికి అవకాశం ఉంది. మనము ఏం చదివామంటే, ఏదైనా విజయ అనంతరము ఇశ్రాయేలీలు పాట పాడడం అనేది వారికి అలవాటు. ఈ అలవాటును అన్ని జనుల నుంచి తెచ్చుకున్నారు. అయితే ఎప్పుడు వీరు విజయ అనంతరము దేవుని గూర్చి గానం చేసినను ఆ సంతోష అనంతరం ఏదో ఒక శోధనలో వారు పడడం అనేది అలవాటుగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. అలాగనే సిసెరా మీద జయమును సిసెరాను చంపేసిన తర్వాత, విజయం పొందిన తర్వాత దెబోరా బారాకు పాడినటువంటి కీర్తనలో ఇశ్రాయేలు లెక్క స్థితి ఎలాంటిదో తెలియజేసేటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి యొక్క కారణము. ఇప్పుడు న్యాయాధిపతులు 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాను, గమనించాలి. ఇశ్రాయేలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము దూరముల ఎద్దకు వచ్చింది. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడము ఇటుగానే కనబడలేదు. ఇది సమస్య. ఎందుకు యుద్ధం వచ్చింది? దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఇశ్రాయేలుకి యుద్ధం రావడానికి కారణం ఏమిటి? ఇదేదో సహజంగా జరిగినటువంటి ఒక యుద్ధం కాదు అని చెప్తున్నాడు. 8వ వచనంలో ఇశ్రాయేలీలు కొత్త దేవతలు కోరుకున్నారు, అందువల్ల యుద్ధం వచ్చింది. కాబట్టి యుద్ధం రావడానికి బలమైన కారణం ఉన్నది. ఇలాంటి యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు పోరాడడానికి కావలసినటువంటి ఆయుధము లేనిటువంటి వారు. అదే చెప్పబడుతుంది. ఇశ్రాయేలీలు 40,000 మందికి ఒక కేడమ గాని ఈటె గాని కనబడలేదు. వారు పోరాడడానికి శక్తి లేదు, తమను తాము కాపాడుకోవడానికి కేడమ కూడా లేదు. అది పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని దెబోరా గారు తెలియజేయడం జరిగింది. యుద్ధం ఎందుకు వచ్చింది, యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలియజేసినటువంటి దెబోరా గారు మరి బారాకు
ఆ యుద్ధం వచ్చినప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఎలాగున్నదో తెలియజేయడం అనేది జరుగుతుంది. దాని అర్థం ఏమిటి? యుద్ధం యొక్క విజయం అనేది మనుషుల వలన కలిగినది కాదు. ఎందుకంటే వారు ఎవరిని చంపలేదు. ఎందుకంటే వారి చేతిలో ఒక ఈట లేదు చంపడానికి, వారిని వారు కాపాడుకోవడానికి కావలసిన కేడము కూడా లేదు. చదే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. కాబట్టి ఈ కీర్తనను మనము ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాంటిది, ఎలాంటి దిగజారిన స్థితిలో ఇశ్రాయేలు నిలబడ్డారో మనకి అర్థమిచ్చేటువంటి కార్యక్రమం 8వ వచనం. ఇలాంటి దిగజారిన స్థితిలో ఇశ్రాయేలు ఉన్నను సరే 9వ వచనం దేవుడు ఏం చేశాడు గమనించాడు. జనులు ఇశ్రాయేల్ అధిపతులు సంతోషము సిద్ధపడేది, వారి యందు నాకు ప్రేమ కలగదని యెహోవాను స్తుతించది. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులలో నాకు ప్రేమ ఉంది కాబట్టి మీరు వారు ఏం చేశారు? సంతోషంగా సిద్ధపడ్డారు. ఏ విధంగా ఎంత సంతోషంగా సిద్ధపడ్డారు? వారి చేతిలో కేడం లేదు, ఈటే లేదు పోరాడడానికి. అయినైనా సరే యుద్ధానికి వారు సిద్ధపడ్డారు 40,000 మంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ వారి మీద ఉన్నది కాబట్టి. ఇశ్రాయేలు ఎంత దుస్థితిలో ఉన్ననో సరే దేవుడు తాము వారికి చేసినటువంటి వాగ్దానమును బట్టి దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన యొక్క చేయిని వెనక తీసుకోలేదు. అయితే వారి యుద్ధం రావడానికి గల కారణం ఏమిటో 8వ వచనంలో చాలా తేటగా తెలియజేయబడింది. 8వ వచనం అనేది ఆల్మోస్ట్ మనము 4 భాగాలకు గుర్తించుకోవచ్చు. 8వ వచనాన్ని 4 భాగాలకు గుర్తించవచ్చు. ఒకటి హెచ్చరిక. హెచ్చరిక అనేది తెలపబడింది. ఏమిటి హెచ్చరిక? వారు కొత్త దేవతను కోరుకున్నారు, అది హెచ్చరిక. 2, వారు కొత్త దేవతలను కోరుకున్నారు కాబట్టి యుద్ధం వచ్చింది, అది 2. 3, యుద్ధంలో పోరాడడానికి ఇశ్రాయేలీయులకు నిరీక్షణ. యుద్ధంలో పోరాడడానికి వారికి కావలసినటువంటి ఆయుధములు అని చెప్పబడింది. 8వ వచనం చివరిలో ఒక కేడము గాని ఈటె గాని కనబడలేదు. యుద్ధానికి వారు వెళ్ళాలన్నా సరే వారికి యుద్ధం చేయడానికి కావలసినటువంటి వస్తువులు వాళ్ళ చేతిలో లేదు, ఆయుధాలు లేదు వాళ్ళ చేతిలో. కాబట్టి ఈ యొక్క 3 అంశములను మనము 8వ వచనంలో గమనించవచ్చు. ఒకటి హెచ్చరిక ఏమిటి? వారు కొత్త దేవతలను కోరుకున్నారు. 2, వారు కొత్త దేవతలను కోరుకున్నందువలన జరిగిన పరిమాణం ఏమిటి? యుద్ధం వారి ద్వారాల యుద్ధకు వచ్చింది. యుద్ధం వారి దగ్గరకు వచ్చినప్పుడు యుద్ధంలో వారు పోరాడడానికి వారికి శక్తి ఉందంటే ఎలాంటి శక్తి లేదు, శక్తిహీనులు వారు. ఎందుకంటే వారి దగ్గర ఒక కేడం లేదు, ఒక ఈటే కూడా లేదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ పరిణామములను మనము ఆలోచించేద్దాం. నాలుగో భాగం ఏమిటంటే 9వ వచనం అనేది 4వ భాగం. దాన్ని మనం మరల చూద్దాం. సరే, హెచ్చరికను చూద్దాం. హెచ్చరిక ఏమిటి? వారు కొత్త దేవతలను కోరుకున్నారు. ఎవరు కోరుకున్నారు? ఇశ్రాయేలీయులు కొత్త దేవతలు కోరుకున్నారు. విగ్రహారాధన అనేది దేవుణ్ణి బాహాటంగా దూషించడమే. దేవునికి ఉన్నటువంటి స్థానాన్ని ఆయన సింహాసనం నుంచి ఆయన దించేసి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆయన సింహాసనం పెట్టడం విగ్రహారాధన. దేవుని స్థానాన్ని ఇంకొకరికి నువ్వు ఇవ్వడమే విగ్రహారాధన.
అలాంటి ఒక విగ్రహారాధనకు ఇశ్రాయేలీయులు పాటుపడ్డారంటే అది ఎంత దృష్టితో మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ వచనాన్ని మనం అలాగే ఆలోచించేద్దాం. గమనించాను. వారు కొత్త దేవతలను కోరుకున్నారు. దీంట్లో మొదటగా ఎవరు ఇచ్చారు? కొత్త దేవతల్ని ఎవరు కోరుకున్నారు? గమనించారు. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా, ఎవరు కోరుకున్నారు దీన్ని? ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. ఎవరు కూడా వీరి మీద ఒత్తిడి తీసుకురాలా. మొదటి పాయింట్లో వారు కోరుకున్నారు. ఇశ్రాయేలీయులు కోరుకున్నట్టే, నాకు కొత్త దేవుడు కావాలని వారు ఇష్టపడి తమంతట తాము ఎన్నుకున్నటువంటిది. కోరుకున్నారంటున్నాడు ఆయన. వారు కోరుకున్నారు. ఎవరు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అయ్యా మీరు కోరుకున్నని చెప్పలేదు. లేనట్లయితే ఏదో ఒక పారంపర్యంగా వారు ఆలోచన చేసింది కాదని వారు కోరుకుంటున్నారు. నాకు ఇది అవసరము. మీకు నిజమైన దేవుడు కావాలన్నా, లేనట్లయితే విగ్రహం కావాలని కోరుకున్నప్పుడు వారు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? మాకు విగ్రహం కావాలని కోరుకున్నారు. అదే అని చెప్పేది అక్కడ. ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. ఈ ఎంత నిజమైనటువంటి కార్యక్రమం ఒకసారి మేము నేను ఆలోచన చేయాలి. దీంట్లో ఏముంది? అది వాలంటీర్నెస్ ఉంది అన్నమాట. నేనే ముందుకొచ్చి నాకు కావాలేనని నేను కోరుకోవడం, ఇది అడ్వాన్స్డ్ సిన్ అన్నమాట. అంటే వారు కోరుకున్నారు, నాకు అవసరము, నాకు ఈ దేవుడు అవసరం లేదు, ఆ దేవుడు కావాలని కోరుకున్నాను. నయమాను శుద్ధుడైన తర్వాత ఎలీషా గారితో కోరికను కోరుకున్నారు. ఇది కోరిక, తానే కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? 2 రాజులు 5వ అధ్యాయం 18వ వచనంలో, నేను పాపం చేయబోతున్నా, ఆ పాపము నుంచి నన్ను క్షమించమని నయమాను ఎలీషా దగ్గర కోరుకున్నటువంటి సంగతి. అంటే తాను చేయబోయేటువంటి పాపం కోరుకుంటున్నాడు. నేను పాపం చేయబోతున్నా. తాను చేయబోయేటువంటి పాపమును కోరుకోవడం అనేది దుష్టకరమైనటువంటి ఆలోచన. అది అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, మాకు కొత్త దేవత కావాలని వారే ముందుకెళ్ళి వాళ్ళంతటా వారే వెళ్ళి కోరుకుంటున్నారు. మాకు ఈ దేవుడు అవసరం లేదు, ఆ దేవుడు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇదేమిటంటే బుద్ధిపూర్వకమైనటువంటి దుష్టత్వము, బుద్ధిపూర్వకమైన దుష్టత్వమే. పాపాన్ని కోరుకోవడం, నాకు ఈ పాపం చేయాలని కోరుకోవడం. నేను కోరుకుంటున్నాను. వారు ఏం చేశారు? ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకున్నారు. వారు ఇష్టపడి తెచ్చుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకునగా వారే కోరుకుంటున్నారు. వీరు అన్యజనులు కాదు, దేవుని ప్రజలు. దేవుడు ఒక్కడైనా వారికి తెలుసు. దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేదని వారు ఎరుగుతున్నారు. అయినైనా సరే వారు ఆ దేవుడిని వదిలిపెట్టి మాకు కొత్త దేవతలు కావాలని వారే ఇష్టపూర్వకంగా తమంతట తాము ముందుకెళ్ళి విగ్రహారాధన కోరుకున్నటువంటి ఇశ్రాయేలీయులు వీరు. రెండోది, దేన్ని ఇష్టపడి కోరుకున్నారు గమనించాలి. దేన్ని ఇష్టపడి కోరుకున్నారు అని చెప్తున్నాడు గమనించాలి. ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకునగా దేన్ని కోరుకున్నారంటే వాళ్ళు దేవతల్ని. దేవుడు ఒక్కడనే సత్యము
వారు ఎరిగినటువంటి వారు. వారందరూ దేవుడు అద్వితీయుడైన సత్యాన్ని వారు ఎరిగినటువంటి వారు. ప్రతి విశ్రాంతి దినమున వినేటువంటి వారు. వారు నేర్పించబడిన వారు. అలాగే దేవుణ్ణి వారు పూజించి ఆరాధించేటువంటి వారు. వారికి ఇవ్వబడినటువంటి మొదటి ఆజ్ఞ అదే, నేను ఒక్కడు తప్ప మరే దేవుడు మీకు ఉండకూడదు. నేను ఒక్కనే దేవుడు, ఒకే దేవుడు. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? దేవతలను కోరుకుంటున్నారు. వాళ్ళకి ప్లూరల్ కావాలి, బహువచనంలో వారికి దేవుళ్ళు కావాలి. బహువచనంలో కావాలి, ఒక దేవుడు సరిపోడు వారికి. అదే అని చెప్తున్నాడు. వారు ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను ఒకరు కాదు, ఒకరికి మించి ఎక్కువ కోరుకోవాలి. ఒకరికి మించి ఎక్కువ కావాలి. తేనెటీగలకి ఒకే రాజు, గొర్రెలంతటికి ఒకే కాపరి, ఆకాశం అంతటికి ఒకే సూర్యుడు, అలాగే లోకమంతటికి ఒకే దేవుడు. లోకమంతటికి ఒకే దేవుడు, అద్వితీయుడు ఆయన. ఆయన వదిలిపెట్టినటువంటి వీరేం చేస్తున్నారు? ఈయన వదిలిపెట్టి ఏం చేశారంటే, ఒక్క దేవుడు మాకు సరిపోడు కాబట్టి మాకు దేవతలు కావాలని వారు కోరుకోవడం జరుగుతున్నది. ఆనాడు ఐగుప్తు దేశంలో ఒక్కొక్క క్రమానికి ఒక్కొక్క దేవుడిని వారు కొలిచేవారు, ఒక్కొక్క దేవతను కొలిచేవారు. ఉదాహరణకి వాళ్ళకి నీటికి ఒక దేవుడు ఉంటాడు, గాలికి ఒక దేవుడు ఉంటాడు, పంటలకు ఒక దేవుడు ఉంటాడు, ఫల వృక్షాలకు ఒక దేవుడు ఉంటాడు. వారి యొక్క దేవుళ్ళు కూరగాయల నుంచి కూడా వచ్చినటువంటి వారు. చెట్లకు ఒక దేవుడు, పుట్టకు ఒక దేవుడు. మనమందరం వీటన్నిటినీ మనం ఉన్నటువంటి దేశంలో ఎరిగినటువంటి వారు. కానీ ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇశ్రాయేలులకి దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప మరే దేవుడు లేదు అనే సత్యమును దేవుడు తనంతట తాను ఇశ్రాయేలులకి నేరుగా తెలియజేసినటువంటిది. ఈ విషయాన్ని దేవుడు అది ఆజ్ఞలు రాతపూర్వకంగా రచించి ఇచ్చినటువంటిది. ఈ ఆజ్ఞలను వారు ప్రతి ఆదివారము, ప్రతి శనివారము వారు చదివేటువంటి వారు, వినేటువంటి వారు. అయినను సరే వీటన్నిటిని వారు మరిచి ఒక దేవుని, అద్వితీయ దేవుని వదిలిపెట్టి దేవతలను కోరుకున్నారంటే వారు ఎంత దుర్మార్గమైన స్థితిని వారు కోరుకున్నారు నీవు నేను ఆలోచన చేయాలి. మూడో విషయ సూచిక ఏమిటంటే, దేవుళ్ళను కోరుకున్నారు కానీ వాళ్ళు ఎలాంటి దేవుళ్ళను కోరుకున్నారు? కొత్త దేవుళ్ళను కోరుకున్నారు. మీకు అర్థమై ఉంటుంది, వారు కొత్త దేవతలను కోరుకోవడానికి గల రీజన్ ఏమిటంటే వారికి కొత్త దేవుళ్ళు కావాలి అని తెలియజేస్తున్నారు. ఏమనేసి, ఇశ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా ఇష్టపడి వారు కోరుకున్నారు వారు. రెండోది ఎవరిని కోరుకున్నారు? దేవతలు కోరుకున్నారు, ప్లూరల్లో బహువచనంలో కోరుకున్నారు. మూడో విషయం ఏమిటి? ఎలాంటి దేవతలను కోరుకున్నారు? కొత్త దేవతలను కోరుకుంటున్నారు. కొత్త వాళ్ళే వారికి అవసరం. కొత్త దేవతలను కోరుకున్నారంటే ఇశ్రాయేలు చాలా దీనమైనటువంటి స్థితి. క్రమక్రమంగా వారు ఎంతగా దిగజారిపోతున్నారో తెలియజేసేటువంటి వర్తమానం అది.
అన్ని జనులు తమ యొక్క దేవుళ్ళను వారు మర్చిపోరు, తొలగించుకోరు. వారి దేవుళ్ళను వారు ఉంచుకుంటారు. కావాలంటే వేరే దేవుళ్ళను వారు యాడ్ చేసుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు తమ యొక్క దేవతను బెల్షాజరు వాళ్ళ యొక్క దేవుడు, అమ్మోరు వాళ్ళు ఏం చేస్తారు, మెల్కోము వారి యొక్క దేవుడు, ఫిలిస్తీయులు దాగోను వారి యొక్క దేవతలను వారు వదిలిపోలేదు, కావాలంటే చేర్చుకుంటారు. అయితే ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక్కడేనే సత్యాన్ని దేవుడు తెలియజేశాడు. ఫిలిస్తీయులు తమ దేవుళ్ళను మార్చుకోలేదు, అమోరీలు తమ దేవతలను మార్చుకోలేదు, ఇక్కడ ఉన్నవారు తమ దేవతలను మార్చుకోలేదు. అయితే ఇశ్రాయేలీయులు మాత్రం తమకు అద్వితీయ దేవుడిని ఏం చేశారు, వాళ్ళు మార్చి కొత్త దేవుళ్ళకి వెళ్ళారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఆనాడైనా సరే ఈనాడైనా సరే దేవుడు ఒకటే. ఇప్పుడు ఈ మతాన్ని మనం అలాగే క్రైస్తవులంటే మనకి పోల్చుతాం. మనము కూడా ప్రతి సందర్భములో ఇలాంటి శోధనలకి మనము తావివ్వడం జరుగుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే కొత్త దేవతలను కోరుకున్నారో, అలాగే ఈనాడు క్రైస్తవులు అనేక మంది కొత్త దేవతలను కోరుకుంటున్నారు. అయితే అక్కడికెక్కడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు వచ్చి బాహ్యమైనటువంటి విగ్రహాలను వారు వెనుక్కుంటే, ఈనాడు ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే వారికి హృదయములు అనేకమైన విగ్రహాలను పెట్టుకొని ఉన్నారు. అదే మన యొక్క ఆలోచన. మనం నోటితో చెప్పేది మనకు దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని, మన యొక్క హృదయంలో అనేకమైన విగ్రహాలు మన హృదయంలో ఉన్నాయి. మన యొక్క హృదయంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. మనం నోటితో చెప్పేది ఒకే దేవుడు, ఒకే దేవుని ఆరాధిస్తున్నాం, కానీ మన హృదయంలో అనేకమైన విగ్రహాలు ఉండటము అసహ్యకరమైనటువంటి విషయం. మన యొక్క విగ్రహం అనేది కొన్ని సందర్భాలలో మన యొక్క దురాశగా ఉండొచ్చు. మన యొక్క విగ్రహాలు ఘనతగా ఉండొచ్చు. మన యొక్క విగ్రహము లోక సంబంధమైన సంతోషం కావచ్చు. మన యొక్క విగ్రహము భూ సంబంధమైన సంపద, ఆస్తి, ధనం కావచ్చు. ఈ విగ్రహాలను మనము హృదయములు ఎప్పుడైతే ఉంచుకుంటామో, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా అయితే నిజమైన దేవుణ్ణి వారు కొలుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, అయినైనా సరే వారు కొత్త దేవతలు కోరుకున్నారు. మనము ఇలాంటి విగ్రహాలను మన యొక్క హృదయంలో ఉంచుకున్నట్లయితే మనం కూడా ఇశ్రాయేలీయుల కన్నా గొప్ప వ్యత్యాసం కలిగినటువంటి వారం కాదు. మనం కూడా అదే స్థితిలోనే ఉన్నాం. మనం ఆరాధించేది ఒకే దేవుడు, మనం నోటికి చెప్పేది ఒకే దేవుడు, కానీ మన హృదయంలో మనం సేవించేది అనేకమైన విగ్రహాలు. 1 యోహాను పత్రికలో ఈ విషయాన్ని గురించి 1 యోహాను పత్రిక చివరి అధ్యాయం 5వ అధ్యాయం చివరి వచనంలో యోహాను గారు ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. చిన్నపిల్లలారా, విగ్రహం జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకునేది. ఏ విగ్రహం అది? భూసంబంధమైన విగ్రహం కాదు. క్రైస్తవ భూసంబంధమైన విగ్రహం తెచ్చుకోరు. ఏ విగ్రహం అంటే, నా యొక్క విగ్రహము శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవబ్రహ్మం కావచ్చు. వాస్తవానికి ఈనాటి పరిస్థితుల్లో అనేక మంది యొక్క విగ్రహం ఏమైపోతుందంటే, వారి యొక్క ధనమే వారి యొక్క విగ్రహంగా మారుతున్నది.
అనేక మంది జీవితాలలో ఒక విగ్రహంగా నిలిచేది ఏమిటంటే లోక సంబంధమైనటువంటి ఆనందము, లోక సంబంధమైనటువంటి దురాశ, లోక సంబంధమైనటువంటి శరీర కోరికలు, లోక ఆశలు. ఇది నా విగ్రహం ఉండొచ్చు. రెండో రకంగా మన యొక్క విగ్రహాలు ఏమై ఉండొచ్చు అంటే, కొన్ని సందర్భాల్లో నా తండ్రి, నా తల్లి, నా భార్య, నా పిల్లలు నా విగ్రహంగా మారిపోవచ్చు. మనకు దేవుడు ఒక్కడే. ఆ దేవుని సేవించడానికి మనకు ముందుకు వస్తున్నాం. ఒకే దేవుడని నోటితో పలుకుతున్నాం. ఒకే దేవుడిని మనం సేవిస్తున్నాం. ఒకే దేవుడని మనం పూజిస్తున్నాం. కానీ నా హృదయంలో నా భార్య విగ్రహం అయితే, లేక భార్య హృదయంలో భర్త విగ్రహం అయితే, లేక భార్య భర్త తల్లిదండ్రుల హృదయంలో కుమారుడు విగ్రహం అయితే, మనం కూడా కొత్త దేవతలను కోరుకుంటున్నాం. మనం కూడా కొత్త దేవతలను కోరుకుంటున్నాం. దీనిలో ఎలాంటి సందేహం? ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా మనం కోరుకుంటున్నాం. మనకు దేవుడు అవసరం, ఒకే దేవుడు అవసరం, అద్వితీయ దేవుడు అవసరం. కానీ ఆయన కొలుస్తున్నాం. కానీ మన హృదయంలో మనకి ఇంకొక దేవతగా మనం ఎవరిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఆ దేవత మన హృదయం నుంచి వెళ్ళేంత వరకు మనము నిజమైన దేవుని ఆరాధన చేయడం లేదు. అది మీరు ఇష్టపడినా ఇష్టం లేకపోయినా సరే వాస్తవం. అది హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేయకుండా నిజమైన దేవుని ఆరాధన చేయడము వాస్తవమైనటువంటి ఆరాధన కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో చేయాలి. హృదయం పరిపూర్ణము, హృదయం మనసు పరిపూర్ణము, ఆత్మ పరిపూర్ణము. ఈ సంపూర్ణతను మనం దేవునికి చేసి, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు దేవునికి చేస్తే ఇంకెవరికి దాంట్లో స్థానం లేదు. కానీ మనము పరిపూర్ణమైన హృదయాలు ఇవ్వలేకపోవడానికి కారణం ఏమిటి? ఆ హృదయంలో వేరే దేవతలను కోరుకోను. అది ఎవరైనా కావచ్చు. అనేక సందర్భాలలో పిల్లలు వారి యొక్క విగ్రహాలుగా మారవచ్చు. వారు దేవుని సేవించడానికి, దైవ కార్యక్రమాలు జరిగించడానికి వారు విగ్రహంగా మారి దైవ కార్యక్రమాలను చేయకుండా దూరం అవ్వచ్చు. అనేక సందర్భాలలో ధనము విగ్రహంగా మారి దైవ జీవితానికి మనం దూరం కావచ్చు. ఈ విగ్రహాలను తీసేంత వరకు మనము నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయడం లేదు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులైనను, ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయుల మనమైనను సరే, దేవుడు ఒక్కడే. కానీ ఇశ్రాయేలీలాగా మనం ఏం చేస్తున్నాము? కొత్త దేవతలు కోరుకుంటున్నాం. ఆ కొత్త దేవతలు ఎవరు? మనం పేరు పెట్టుకున్నట్లయితే మనకి ఎన్నో వస్తుంది. కొన్ని సందర్భాలు కొత్త దేవతలు మనం కోరుకునేది మన ఇల్లు కావచ్చు, మన ఆస్తి కావచ్చు, మన పొలం కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, నా ఆరోగ్యం కావచ్చు, నా జ్ఞానం కావచ్చు, నా చదువు కావచ్చు. ఏదైనా సరే ఉండని, దేవునికి ప్రతిగా మనము దేన్ని కోరుకున్నా సరే దేవుని స్థానంలో అది విగ్రహమే. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయులు బాహ్యంగా విగ్రహాలను కోరుకున్నారు. ఈనాడు మనము హృదయంలో అనేకమైన విగ్రహాలను పెట్టుకుని ఉన్నాం. ఒకవేళ అది వాస్తవమైనట్లయితే ఆ విధంగా జరిగితే ఏం జరుగుతుందని గ్రంథం తెలియజేస్తుంది, గమనించా. ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నాం. వారు కొత్త దేవతలను కోరుకున్నారు కాబట్టి మనం కూడా ప్రస్తుతం ఎవరైనా కోరుకొని ఉన్నట్లయితే, కోరుకోలేదు మనము, ఒకవేళ ఉన్నట్లయితే ఏం జరుగుతుందో గమనించాలి. ఏం జరుగుతుంది? 5వ అధ్యాయం 8వ వచనం, ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము దూరము యుద్ధకు వచ్చాను. యుద్ధాన్ని దేవుడు తీసుకొస్తాడు. పోరాడాల్సినటువంటి యుద్ధం ఉంది. నువ్వు ఎప్పుడైతే కొత్త దేవతని హృదయంలో నువ్వు ప్రతిష్ఠించేసావో దేవుని ప్రతిగా,
అది నీ డబ్బు కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ యొక్క ఆరోగ్యం కావచ్చును, నా తల్లిదండ్రులు కావచ్చును, నా ఇల్లు కావచ్చును. మరి ఏదైనా సరే నువ్వు కొత్త దేవతను కోరుకున్నట్లయితే దేవుడు నువ్వు కోరుకున్న దానికి, నువ్వు చేసినటువంటి ప్రత్యామ్నాయానికి, దుష్టత్వానికి ప్రతిగా దేవుడు తీసుకొచ్చేది ఏమిటి? 5వ అధ్యాయం 8వ వచనం న్యాయాధిపతులు చెప్తున్నాడు ఆయన, ఇశ్రాయేలీయులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము దూరముల యొద్దకు వచ్చెను. యుద్ధం వస్తుంది, నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం అనేది దూరం దగ్గరకు వచ్చింది, నువ్వు వెళ్ళలేదు యుద్ధం దగ్గరికి, యుద్ధమే నీ దగ్గరకు వచ్చింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. యుద్ధం అనేది ఎక్కడికి రాలేదు, ఏదో యుద్ధ భూమికి రాలేదు, అది నీ దూరం దగ్గరకు వచ్చింది. దాన్ని ఆలోచన చేయాలి. నీ దూరం దగ్గరకు వస్తే నువ్వు ప్రతిరోజు పోరాడాల్సినటువంటిదే. ఎందుకని? దేవునికి ప్రతిగా అనేకమైన కొత్త దేవతలను కోరుకున్నావు కాబట్టి దాని ప్రతిఫలంగా దేవుడు నీ దూరం దగ్గరికి, అంటే నీ ఇంటి దగ్గరికి యుద్ధాన్ని తీసుకొచ్చేసాడు. ప్రతిరోజు యుద్ధమని, నాకైనా సరే, మీకైనా సరే. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ యొక్క దుష్టత్వ విషయంలో హెచ్చరికను వారు దేవునికి జారీ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ హెచ్చరికను గుర్తించిన దేవుడు వారి దగ్గరికి యుద్ధాన్ని తీసుకొచ్చి వారిని నాశనం చేస్తున్నాడు. అదే జరిగేటువంటి పరిమాణం. ఒకటి కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనములో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడు జారులైనను గమనించాలి, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైన, ఆడంగితనం కలిగిన వారు, పురుష సంయోగులైన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఆశ్రమాలు విగ్రహారాధికులు, నేరుగా మనం విగ్రహాన్ని ఆరాధించాం. మన హృదయంలో విగ్రహాలను, అనేకమైన హృదయాలను ప్రతిష్ఠించుకొని ఉన్నాం. అది ఏ విగ్రహమో నాకు తెలుసు, నా విగ్రహం. మీకు తెలుసు మీ యొక్క విగ్రహం. ఎప్పుడైతే మీరు విగ్రహాన్ని, కొత్త విగ్రహాలను మనము హృదయంలో ప్రతిష్ఠిస్తామో అది నా దుష్టత్వానికి హెచ్చరిక. ఈ హెచ్చరిక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హెచ్చరికను గుర్తించినటువంటి దేవుడు ఇశ్రాయేలుకి ఏం చేశాడు? యుద్ధాన్ని దూరం దగ్గరకు తీసుకొచ్చాడు. కాబట్టి ప్రతిరోజు యుద్ధమే. విగ్రహారాధన ఏం చేస్తుందంటే దేవుడిని ఆయన సింహాసనం నుంచే తోసేస్తుంది. మనం తోస్తున్నాం, దాని అర్థము నా హృదయంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించానంటే నా హృదయంలో ఉన్న ఒక దేవుని నేను బయటికి పంపించేస్తున్నా. దేవుడు విగ్రహంతో రెండుతో కలిసి ఉండలేడు. ఆయన రెండు విగ్రహాలు కలిసి ఉండొచ్చునేమో, ఫిలిష్తీయుల దేవతలు ఒకటిగా కలిసి ఉండొచ్చునేమో, అనేకమైన విగ్రహాలు ఒకటిగా కలిసి ఒకే దగ్గర ఉండొచ్చునేమో. కానీ దేవుడు మాత్రం ఏం చేయడు, విగ్రహంతో గుర్తు కుదరదు ఆయనకి. విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. నీ యొక్క విగ్రహం ఏదో నీ హృదయంలో ప్రతిష్ఠిస్తే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఆ హెచ్చరికను చూసినటువంటి దేవుడు నీ ఎదుగు దాన్ని పంపిస్తున్నాడు, ఇంటి దగ్గరకు వచ్చేసింది. దాని యొక్క ఫలితము కొన్ని సందర్భాల్లో మార్చుకోకపోయినట్లయితే నరకానికి దారి తీయడానికి కూడా అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి దేవుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ఈ వచనాన్ని ఇప్పుడు మనం చదివినటువంటి వచనం ఏదైతే 5వ అధ్యాయం 8వ వచనము, ఇశ్రాయేలీయులు కొత్త దేవతలు కోరుకొనగా, అది చదివేశాం. కోరుకున్నప్పుడు యుద్ధము దూరము ఎద్దకు వచ్చును అనే దాన్ని మనము 3 రకాల గురించి ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, ఏమొచ్చింది? వారు కొత్త దేవతలను కోరుకున్నప్పుడు ఏమొచ్చినది? యుద్ధం వచ్చింది. 2, ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే వారు కొత్త దేవతలను కోరుకున్నారో అప్పుడు వచ్చింది. యుద్ధం అనేది ఎక్కడికి వచ్చింది అని చెప్తున్నాడు? ఈ దూరముల దగ్గరకు వచ్చింది.
నీ ద్వారాల దగ్గరకు వచ్చేసింది. ఎక్కడో వెళ్ళలేదు, నీ దూరం దగ్గరకు వచ్చింది. అనేక సందర్భాలలో మనకి ఎందుకు సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, వ్యాధి వస్తున్నది, ఎందుకు ఇన్ని రకాలుగా నేను హింసించబడుతున్నాను, శ్రమపరచబడుతున్నాను, బాధించబడుతున్నానని మనం అనేక సందర్భాలు ఆలోచన చేయడము సహజంగా మనకున్నటువంటి సాధారణమైనటువంటి మనుషునికి ఉన్నటువంటి స్థితి అది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు అద్వితీయ దేవుణ్ణి నోట్లో చెప్పి హృదయంలో ఉంచుకొని ఆయన ఆరాధన చేసి ఆయన గురించి నువ్వు తెలియజేస్తున్నావో ఈ సమస్యలకు దూరం అవుతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కొత్త దేవతలను కోరుకుని నీ హృదయంలో ప్రతిష్ఠించావు, అక్కడ ఉన్నటువంటి అద్వితీయ దేవుడు బయటకు వెళ్ళిపోతాడు. నీ కొత్త దేవతలను అద్వితీయ దేవుడు ఒక్కడిగా కలిసి ఉండేటువంటి వారు కాదు. ఫిలిస్తీన్ దేశంలో మందసాన్ని తీసుకెళ్లి పెట్టినప్పుడు ఏ విధంగా దాగోన్నెత్తి కింద పడిపోయింది, ఇద్దరు కలిసి ఉండలేరు ఒకే దగ్గర, సాగిలి పడాల్సిందే. కాబట్టి మనుషుడు కొత్త దేవతలు తన హృదయంలో, కొత్త విగ్రహాలను తన హృదయంలో పెట్టుకున్నట్లయితే దేవుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మనం అనుకుంటున్నాం ఆ విగ్రహము ఎవరికి తెలియదు కదా అనుకుంటున్నాం, దేవుడికి తెలుసు. ఆ విగ్రహం అనేది హృదయంలో ఉన్నది కాబట్టి మనుషులు ఎవరికి తెలియదు అనుకోవచ్చు మనం. కానీ దేవుడు హృదయంలో ఎరిగిన వాడు. దేవుడు నీ హృదయంలో ఏ విగ్రహాన్ని ఉంచి ఉన్నావో దేవుడు ఎరుగున్నాడు. దాని అర్థం విగ్రహం అనేది ఇంకొక భాషలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించడము, లేక దేవుని ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావో అలాగే ప్రేమించడం. దేవుని స్థానమును ఇంకొకరికి ఇవ్వడం. దాని అర్థం ఏమిటంటే, నువ్వు కోరుకున్నది, నువ్వు ఏదైతే నువ్వు ఏ విగ్రహం అనేది ఎలాగో మనం గుర్తించడం అనే దానికి ఒక ఉదాహరణ. అది ఏదైనా కావచ్చు, చెప్పేసాను, సంతోషం కావచ్చు, లేక మనం కోరుకునేటువంటి ఘనత కావచ్చు, మనం కోరుకునేటువంటి కోరికలు కావచ్చు, ఏదైనా ఉండవచ్చు. ధనము, నీళ్ళు, ఆశపాసులు, కుటుంబము, మరి ఉద్యోగము, ఆరోగ్యం, ఏదైనా కావచ్చు. ఎలాగో మనం కోరుకుంటున్నామో, ఎప్పుడు మనం దేవుణ్ణి కోరుకోవడం లేదనేసి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎలాగో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాం, లేక దేవుని వల్లే ఎలాగో ప్రేమిస్తున్నాం. ఉదాహరణకి ఆరాధన ఉన్నది. అయితే అదే సమయంలో నా భార్యకి అనారోగ్యంగా ఉన్నది. లేనట్లయితే నా భార్యకి సంబంధించినటువంటి ఏదో ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు మనం ఆరాధనకి వెళ్తామా, లేనట్లయితే ఫంక్షన్కి వెళ్తామా? నా విగ్రహం, నా దేవుడు ఎవరు? ఎక్కడ నా దేవుడు ఎవరంటే, నేను దేవుణ్ణి కోరుకున్నట్లయితే నేను ఆరాధనకి వస్తాను, దేవుణ్ణి కోరుకుంటాను. కానీ ఆరాధనే కదా, ఒక వారం తప్పై ఉంది, ఇంకొక వారం చూసుకుందాం, లేకపోతే సాయంకాలం రోజు చూసుకుందాం, లేదా మొదటి వెళ్ళి ఫంక్షన్ చూసుకున్నాము. ఎందుకంటే అక్కడ ఫంక్షన్కి వెళ్ళకపోతే అక్కడున్న బంధుమిత్రులు వస్తారు, రక్త సంబంధులు వస్తారు, వాళ్ళు మనల్ని అసహించుకుంటారు, మనల్ని అడుగుతారు. రేపటికి మనం ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు రారు కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అనే ఆలోచన కలిగి, ఎప్పుడైతే మనము దీన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కోరుకుంటున్నామో, నువ్వు విగ్రహాన్ని కోరుకుంటున్నావు. విగ్రహాన్ని కోరుకోవడం జరుగుతున్నది. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే. కాబట్టి మొదటగా వీరు చేసినటువంటి పరిస్థితిని బట్టి దేవుడు వారి మధ్యకి ఏం తీసుకొచ్చాడు అంటే యుద్ధాన్ని తీసుకొచ్చాడు. యుద్ధం అనేది ఏం చేస్తుందంటే ఏదైనా తోటని సొదొమ గొమొర్రాలాగా మారుస్తుంది. ఏదైనా తోట వలె ఉంటుంది ముందుగా, కానీ యుద్ధం వస్తుంది సొదొమ గొమొర్రా అయిపోతుంది. నా జీవితం సస్యశ్యామలంగా ఉండవచ్చును, సంతోషంగా ఉండవచ్చును, సుఖంగా ఉండవచ్చును, ఆరోగ్యంగా ఉండవచ్చును.
నా కుటుంబము సమాధానం కలిగి ఉండొచ్చును. కానీ ఎప్పుడైతే నేను కొత్త దేవతను కోరుకున్నానో దేవుడు నన్ను సొదొమ గొమొర్రా వల్ల మార్చేస్తాడు. దాని యొక్క పరిస్థితి ఎలాగుంటుంది? సొదొమ గొమొర్రా యొక్క పరిస్థితిని మీరు ఆలోచించేయండి. ఏదైనా తోట ఎలా ఉన్నది? యుద్ధం వచ్చినప్పుడు సొదొమ గొమొర్రా వల్ల మారిపోతుంది. యుద్ధం అనేది అలాగే చేస్తుంది. మనమందరము జరుగుతున్నటువంటి యుద్ధ పరిమాణాలను మనం ఎరిగినటువంటి వారం, చూసినటువంటి వారం. కాబట్టి మనుషుని యొక్క జీవితం అనేది అంటే ప్రశాంతంగా, మన భాషలు చెప్పాలన్నట్లయితే ప్రశాంతంగా, సమాధానంగా, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, ఎలాంటి ఏ విధమైనటువంటి చిన్న సమస్య లేకుండా జరిగేటువంటి ఒక కుటుంబము సంతోషముతో వారు కొత్త దేవతను కోరుకున్నప్పుడు దానికి ప్రతిగా దేవుడు వారి దగ్గరికి దేవుడు ఏం చేస్తున్నాడు? యుద్ధాన్ని తీసుకొస్తున్నాడు. ఎప్పుడైతే నా జీవితంలోనికి యుద్ధం వచ్చిందో నా జీవితం ఏమైపోతుంది? ఏదైనా తోట వలె ఉన్నటువంటి నా యొక్క జీవితము సొదొమ గొమొర్రా వలె మారిపోతుంది. అది ఎవరికైనా సరే. 2, ఎప్పుడు వచ్చింది యుద్ధము అని చెప్తున్నాడు? ఎప్పుడైతే వారు కొత్త దేవతలను కోరుకున్నారో. మరి ఎప్పుడైతే కొత్త దేవతలను కోరుకున్నాడు, కొత్త దేవతలను వారు కోరుకున్నప్పుడే వచ్చింది. అయ్యా నేను బాగానే ఉన్నాను, నాకేం సమస్య లేదు అని చెప్తున్నాడు. వారు కోరుకున్నప్పుడే యుద్ధం వచ్చింది. ఎప్పుడైతే కొత్త విగ్రహాన్ని హృదయంలో ప్రతిష్ఠించేసావో దేవుని ప్రతిగా, ఎప్పుడైతే నువ్వు కొత్త దేవతలను కోరుకున్నావో, అది ఏమైనా కావచ్చు, ఏదైనా సరే, ఏ పేరు పెట్టుకున్నా సరే, దానికి ఏ రూపముగా, ఆ రూపానికి ఏ పేరును మనం పెట్టుకున్నా సరే, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రతిగా కొత్త దేవతలను, కొత్త విగ్రహములను నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకొని కోరుకుంటున్నావో, వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడు నువ్వు వారు కోరుకున్నారు అప్పుడు యుద్ధం వచ్చింది. ఇది మన జీవితాల వాస్తవం కాదో, అవునో కాదో మీరు ఆలోచించే. అనేక సందర్భాల్లో మన కుమారులు మనకు యుద్ధాలుగా మారిపోతారు. వారి జీవితాలు సొదొమ గొమొర్రా వలె మారిపోతుంది. సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఏదైనా తోట ఒక్కసారిగా సొదొమ గొమొర్రా వల్ల మారితే ఎలాగుంటుందో ఆలోచించి. కుటుంబాలు అలాగైపోతుంది. కుటుంబాలు కావచ్చు, ఆస్తిపాస్తులు, నా విగ్రహం అయితే ఆస్తిపాస్తులు ఉంటుంది, కానీ ఆస్తిపాస్తులను సంతోషంగా అనుభవించేటువంటి అవకాశం దేవుడు ఎవడు తీసేస్తాడు. కారణం ఏమిటి? నీ విగ్రహం ఆస్తిపాస్తి అయింది. దేవుడు నీ యొక్క ఆస్తిపాస్తిని అనుభవించేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నావు. ప్రసంగ గ్రంథంలో తేటగా తెలియజేయబడింది. నీ యొక్క విగ్రహము, నీ యొక్క ధనం అయితే, నీ యొక్క ధనము, నీ యొక్క విగ్రహం అయితే దేవుడు అక్కడ ఉండడు. దేవుని కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నీ దూరం దగ్గరకు యుద్ధాన్ని పంపించినట్లయితే ఏమవుతుంది? ఎప్పుడు అదే సమస్య. నా భార్య నా విగ్రహం అయితే దేవుడు అక్కడ ఉండడు. భార్యాభర్తలకు సమస్య ఉంటుంది. అందువల్ల ఇది మనం చేసేటువంటి పొరపాటును బట్టి, ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి పొరపాటును బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రతిఫలం ఇది. వాళ్ళు చేసినటువంటి పాపము, విగ్రహాలు అద్వితీయ దేవునికి బదులుగా వారు విగ్రహాన్ని అనేక మంది దేవతలు కోరుకున్నారు. ఎంత అవిశ్వాసం ఆలోచించే, ఎంత దుర్మార్గత ఆలోచించే. విగ్రహాలు నిన్ను ఐగుప్తు దేశం నుంచి తీసుకురాలేదు. విగ్రహాలు నన్ను పాపం నుంచి విమోచించలేదు. సాతానికి అధికారం నుంచి విమోచించలేదు. కొత్త దేవతలు నిన్ను కనాను దేశానికి తీసుకురాలేదు. కొత్త దేవతలు నీకు విజయాన్ని ఇవ్వలేదు. అయితే పరలోకముందున దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు. నీకు సమస్తం ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి ఇచ్చిన దాన్ని నువ్వు ప్రేమించి విగ్రహంగా దాన్ని మార్చుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? యుద్ధాన్ని నీ దూరం దగ్గరికి తీసుకొస్తాడు.
యుద్ధం అనేది ద్వారం దగ్గరకు వస్తుంది. అనేక సందర్భాలలో ఎప్పుడైతే మనం కొత్త దేవతలు మనం కోరుకుంటున్నామో, దేవునికి విరోధంగా మనము యుద్ధం చేస్తున్నామని దాని అర్థము. ఎప్పుడైతే మన విగ్రహాలను మనము మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నామో, అప్పుడు మనము దేవునికి విరోధంగా యుద్ధం చేస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క పాపం అనేది దేవుని హెచ్చరిక చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడే యుద్ధం చేస్తాడు నీకు విరోధంగా. నేను దేవునికి విరోధంగా దుష్టత్వం చేస్తే దేవుడు నాకు విరోధంగా యుద్ధం చేస్తాడు. పౌలు గారు సంఘాన్ని హింసించినప్పుడు ఆ యొక్క హింస అనేది యేసుక్రీస్తు ప్రభువుని హింసించినట్లుగా. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువు పౌలుతో యుద్ధం చేస్తున్నాడు. సౌలా సేవలో నువ్వు ఎలా నన్ను హింసించున్నావు? ఏం చేశావు? సంఘాన్ని హింసించావు. ఇక నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు. ఆ యొక్క హింస అనేది ఎవరి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు హింసిస్తున్నావు. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు? నీకు విరోధంగా యుద్ధం చేస్తున్నాడు. దేవునికి వచ్చి ఆకాశమందు అనేకమైన సైన్యములు ఉన్నాయి. పరలోకమందు సైన్యములు ఉన్నారు, భూమి మీద సైనికులు ఉన్నారు, ఆకాశంలో దేవుని సైనికులు ఉన్నారు. సొదొమ గుమారుని దేవుడు ఆకాశం నుంచి అగ్ని రప్పించి నాశనం చేశాడు. జల ప్రళయం భూమిలో నుంచి రప్పించి, ఆకాశం నుంచి రప్పించి జల ప్రళయాన్ని రప్పించి